చూస్తున్నాం ఏపీలో ఉగ్ర కలకలం రేగింది. తుపాకీ బుల్లెట్లతో గోదావరి యువకుడు దొరికాడు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రూరల్లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా పోలీసులను చూసి సమీర్ హుస్సేన్ అనే వ్యక్తి పారిపోయే ప్రయత్నం చేశాడు. హుస్సేన్ వద్ద బుల్లెట్లు చూసి పోలీసులు కూడా షాక్ అయినట్లుగా తెలుస్తోంది. హుస్సేన్ నుంచి 9mm బుల్లెట్లు 9, అలాగే 12.7 mm బుల్లెట్లు 6 స్వాధీనం చేసుకున్నారు. 12.7 × 108గా తెలుస్తోంది. ఆ తర్వాత యూపీకి చెందిన తన స్నేహితుడి బుల్లెట్లు అంటూ హుస్సేన్ సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏడాది క్రితం యూపీ నుంచి ఆయుధాలతో ఏపీకి ఆదిత్యరాథ్ అనే వ్యక్తి వచ్చాడు. దేచర్ల గ్రామం త్రివేణి గ్లాస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు హుస్సేన్. ఈ ఇద్దరిపై ప్రస్తుతం ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. మా ప్రతినిధి ప్రకాష్ మనతో జాయిన్ అవుతున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. దానికంటే ముందు పోలీసులు అసలు ఏమన్నారు దీని గురించి చూద్దాం. పిఎస్ లిమిట్స్లో పంగిడి విలేజ్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి పోలీసుని చూసి పారిపోవడం జరిగింది. సో అతను చేజ్ చేసి పట్టుకుంటే అతని దగ్గర సస్పిషియస్గా ఒక 16 లైవ్ ఆమినేషన్ 0.9mm 0.8mm ఆమినేషన్ దొరికింది. సో అతను ఇంట్రాగేట్ చేస్తే ఈ లైవ్ ఆమినేషన్ని ఒక వ్యక్తి ఇచ్చాడని చెప్పేసి అని యూపీలో వన్ ఆఫ్ ది ప్లేస్ సంబంధించిన వ్యక్తి ఇచ్చాడని చెప్పి డిస్క్లోజ్ చేశాడు. సో కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. కేసు రిజిస్టర్ చేసాము, అతను అరెస్ట్ చేసాం. ఎవరైతే ఈ లైవ్ ఆమినేషన్ ఇతను ఎందుకు ఇచ్చాడు, ఇంకా అతని దగ్గర ఇంకా వెపన్స్ ఉన్నాయా ఏంటనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. పార్టీస్ ఆ ఏరియాస్కి మూవ్ అవుతున్నాయి. మన కొవ్వూరు రూరల్ పిఎస్ లిమిట్స్లో పంగిడి విలేజ్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి మనం చూస్తున్నాం. వెహికల్స్ రెగ్యులర్ చెకప్లో భాగంగా వెహికల్స్ చెక్ చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి పోలీసులు చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. అతన్ని చేసి పోలీసులు పట్టుకుంటే అతని దగ్గర బుల్లెట్స్ స్వాధీనమైనట్లుగా తెలుస్తోంది. అయితే అవి తన ఫ్రెండ్కి చెందినవి అంటూ చెప్తున్నాడట. సో ఇప్పుడు ఆ ఫ్రెండ్ తను ఇద్దరిని గురించి పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి లైవ్లో ఉన్నారు మనతో. ప్రకాష్, బుల్లెట్స్ దొరకడం ఏంటి ఒక కామన్ మ్యాన్ దగ్గర, అవి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్తున్నాడట. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు, ఇతను ఏం చేస్తూ ఉంటాడు, డీటెయిల్స్ ఏంటి? ఏదైతే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో అలాగే బుల్లెట్లు కలిగినటువంటి వ్యక్తి ఆ పోలీసులకు పట్టుబడడం ప్రస్తుతం అయితే స్థానికంగా కలకలం రేపుతుంది. అలాగే ఈ యొక్క దేచర్ల పల్లికి చెందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అలాగే అహ్మద్ సందీప్ హుస్సేన్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడైతే ప్రస్తుతం పోలీసులకైతే నిన్న పంగిడి సెంటర్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో అతనైతే కనిపించడం జరిగింది. అతనైతే పోలీసులు అయితే అదుపులో తీసుకుని విచారించగా అతని వద్ద నుంచి అయితే దాదాపుగా 15 బుల్లెట్లను అయితే స్వాధీనపరుచుకున్నారు. ఆ స్వాధీనపరుచుకుని అతను ఎవరు ఏటని కూడా విచారణ చేపట్టిన నేపథ్యంలోనే, అలాగే అక్కడ ఏదైతే తాను ఇక్కడ ఉన్నటువంటి త్రివేణి దేచర్ల ఆ గ్రామంలో ఉన్నటువంటి త్రివేణి గ్లాస్ ఫ్యాక్టరీలో అతనైతే గత కొన్నాళ్ళ నుంచి కూడా పనిచేస్తున్నారు. కానీ అతనికి వద్ద బుల్లెట్లు ఏ విధంగా వచ్చనేది కూడా పోలీసుల విచారణలో మొత్తం ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి నిజాలైతే ప్రస్తుతం విస్తరపోయే విజయాలన్నీ కూడా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. అతనికి యూపీకి చెందినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆదిత్య రాజ్ అనే వ్యక్తి ఒక సంవత్సరం క్రితం రాజమండ్రి వచ్చారని, ఆ రాజమండ్రి వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క బుల్లెట్లు తనకి ఇచ్చినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. అందులో మనకు ప్రధానంగా 90mm బుల్లెట్లు 9 వరకు ఉన్నాయి, 108mm బుల్లెట్లు అయితే 6 వరకు ఉన్నాయి. మొత్తం 15 బుల్లెట్లు కూడా ఈ యొక్క యూపీ రాష్ట్రానికి చెందినటువంటి ఆదిత్య రాజ్ అనే వ్యక్తి తనకి సంవత్సరం క్రితం ఇంటికి రావడం, ఒక ట్రైన్లో పరిచయమైన నేపథ్యంలోనే అతనే వద్ద ఉంచారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ పొంతన లేని సమాధానాలతో పోలీసులకి అనేక అనుమానాలు అయితే కలుగుతున్నాయి. దీనిపై ప్రస్తుతం అతనైతే అదుపులో తీసుకున్నారు. ఈ యొక్క అహ్మద్ సందీప్ హుస్సేన్ అయితే ప్రస్తుతం అదుపులో తీసుకుని విచారణ అయితే చేపడుతున్నారు. అతను ఎవరు ఏంటనేది కూడా ప్రస్తుతం ఈ యొక్క ఆయుధాలు ఏదైతే చట్టం ప్రకారంగా కూడా ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే సంవత్సరం క్రితం ఈ యొక్క ఆదిత్యరాజ్ అనే వ్యక్తి ఎక్కడికి వచ్చారు, రాజమండ్రిలో ఎక్కడ ఉన్నారని కూడా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. సంవత్సరం క్రితం తన ఇంటికే రావడం, ఇంట్లోనే ఉంటూ తనతో స్నేహంగా ఉంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి అతనైతే ప్రధానంగా అనేక అనుమానాలు ఈ యొక్క
ఎవరైతే ఉన్నటువంటి ఆదిత్యరాజు అనే వ్యక్తిపై కూడా అనేక అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నారు. అనేక అనుమానాలు అంటే ప్రధానంగా అతను ఇటువంటి బుల్లెట్స్ ఈ మిషన్ గన్లో ఉపయోగించినటువంటి బుల్లెట్లుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ బుల్లెట్లు దేంట్లో వాడుతున్నారు, ఎవరిపై ఇవి ఎందుకు తెచ్చారనే కోణంలో కూడా విచారణ చేపట్టినప్పటికీ ఇతనిపై కూడా ప్రధానంగా చూసుకుంటే అనేక అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. ఇది సుపారీకి మనకు ప్రధానంగా ఏదైనా ఎవరిపైనా ఏదైనా చేయాలంటే ఎవరినైనా కూడా హతమార్చాలంటే కొంతమంది సుపారీ గ్యాంగ్ అయితే వస్తుంటారు. అటువంటి విధంగా వచ్చారనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మరి ఆ సుపారీ ఇప్పుడు ఎవరైతే ఆదిత్యరాజు అనే వ్యక్తి ఎక్కడికి వచ్చారు, ఎవరి కోసం రాజమండ్రి వచ్చారు, మరి ఇతను ఎవరైతే ఉన్నారో ఈ యొక్క హుస్సేన్ ఎవరైతే ఉన్నారో అహ్మద్ సందీప్ హుస్సేన్ అయితే ఇప్పుడు ప్రస్తుతం అతని ద్వారా పరిచయం అయ్యారు కాబట్టి అతను అయితే పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నారు. ఈ బుల్లెట్లు మరి అతనికి నీకు ఏ విధంగా పరిచయం అయింది, అతను ఒక సంవత్సరం క్రితం ఇక్కడ రాజమండ్రి ఎక్కడికి వచ్చారు, ఎన్ని రోజుల క్రితం ఇంట్లో ఉన్నారు అనే కోణంలో అయితే పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం దీనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి సిఐ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే కొవ్వూరు రూరల్ సిఐ ఎవరైతే ఉన్నారో విజయవాడ అంటే ఆ పరిసరాల్లో ఎప్పుడైనా హిస్టరీ ఉందా ప్రకాష్? అంటే ఇలా బెదిరింపులకు పాల్పడడం కానీ, లేదంటే గతంలో ఏమైనా గన్స్ కానీ బుల్లెట్స్కి సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా దొరకడం కానీ హిస్టరీ ఏదైనా ఉందా, లేదంటే ఇప్పుడే ఫస్ట్ టైమా? అంటే మారుమూల ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో మనం తరచూ ఈ యొక్క నాటు తుపాకులు బుల్లెట్లు అయితే కలకలం అప్పుడప్పుడు కూడా చూస్తుంటాం. ఎందుకంటే ఆ వేట ఏదైతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది గిరిజనులు ఆ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని అడవి జంతువులను వేటాడేందుకు కొన్ని రహస్యంగా వాడుతుంటారు. అటువంటి బుల్లెట్లతో ఆయుధాలతో కొంత గతంలో దొరికినటువంటి సంఘటనలు అయితే అప్పుడు చూస్తాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి బుల్లెట్లు అయితే మాత్రం ఇవి ఈ యొక్క పోలీసు ఏదైతే అధికారికంగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించిన బుల్లెట్లు ఏ విధంగా అయితే వాడతారో ఆ విధంగా పోలి ఉండడంతోనే దీనిపై అనేక అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. ఇది గొప్ప సుపారీ గ్యాంగ్ సంబంధించినటువంటి ఈ యొక్క గన్లు ఉపయోగించినటువంటి వారి సంబంధించిన బుల్లెట్ల ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ ఏ విధంగా ఇటువంటి ఎవరెవరు యూజ్ చేస్తున్నారు అనే కోణంలో అయితే పోలీసులు ఇప్పుడైతే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి అంటే దీనిపై ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో ఇటువంటి బుల్లెట్లు కలకలంతో పాటు ఆ స్థానికంగా ఆ త్రివేణి గ్లాస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి వద్దకి ఈ బుల్లెట్లు ఎలా వచ్చాయనే కోణంలో కూడా విచారణ అయితే చేపడుతున్నాం. మరి తనకి ఆ స్నేహితుడు ఆదిత్యరాజే ఇచ్చారని కూడా చెప్పుకొస్తారు. ఎంతవరకు వాస్తవం ఉంది, నిజంగా ఇతని ఇంకా అనేక అనుమానాలు. యువకుడు 30 సంవత్సరాల యువకుడు, మరి ఇటువంటి వ్యవహారాలు ఎందుకు వచ్చారు, ఇతని హిస్టరీ ఏంటని కూడా మొత్తం అన్ని కూడా విచారణ అయితే పోలీసులు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎప్పటికప్పుడు ఈ విచారణ ఎలా జరుగుతుంది అనేది మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మనం చూస్తున్నాం 9mm బుల్లెట్స్ ఒక 9 ఉన్నాయి, అలాగే 12.7 × 180 ఈ పెద్ద బుల్లెట్స్ అవి ఒక 6 మనకు కనిపిస్తున్నాయి. జనరల్గా ఈ పెద్ద బుల్లెట్స్ని మెషిన్ గన్స్లో యూజ్ చేస్తూ ఉంటారు అండ్ పిస్టల్స్లో 9mm యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఇవన్నీ కూడా సహజంగా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ దొరుకుతూ ఉంటాయి కొంతమంది దగ్గర, మావోయిస్ట్ దగ్గర కానీ, లేదు అంటే పోలీసులు వాడే క్వాలిటీ దొరికాయి అంటే ఖచ్చితంగా అవి ఇంపోర్టెడ్ అయి ఉండాలి. లేదు అంటే ఇంకెక్కడి నుంచైనా ఇంకేమైనా పెద్ద క్రైమ్కి పాల్పడే వాళ్ళైనా అయి ఉండాలి. ఇప్పుడు ఈ కోణంలో విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇలాంటి కేసుల్లో ఒకటి వాళ్ళకి సంబంధించిన హిస్టరీ, దొరికినటువంటి ఇద్దరికి సంబంధించిన హిస్టరీని చెక్ చేయడంతో పాటు బుల్లెట్ ట్రేసింగ్ అనేది ఉంటుంది. అంటే బుల్లెట్ షెల్ మీద ఖచ్చితంగా ఏ ఇయర్లో ఉంది అండ్ ఏ టైప్ ఆఫ్ బుల్లెట్ అనే దాన్ని బట్టి ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయి ఉండొచ్చు. ఒకవేళ పోలీసులు, మిలిటరీ అలాంటివి అలాంటి చోట్ల వాడే బుల్లెట్స్ అయితే ఖచ్చితంగా వాటి మీద నంబరింగ్ ఉంటుంది. ఆ నంబరింగ్ ఆధారంగా అవి ఎక్కడి నుంచి వచ్చాయి అనేది తెలుసుకోవడం కొంతవరకు ఈజీ అవుతుంది. అంటే బుల్లెట్ని ట్రేస్ చేస్తారు. మరోవైపు వాళ్ళకి సంబంధించిన హిస్టరీని కూడా చెక్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే గతంలో పెద్దగా ఈ రౌడీయిజం కానీ ఇంకోటి హిస్టరీ అయితే ఎక్కడ కనిపించలేదు వాళ్ళకి. అసలు వీళ్ళు ఎవరు, వాళ్ళ ఫ్రెండ్ ఎవరు, మెయిన్ ఎక్కడి నుంచి వచ్చాడు, అతనికి గతంలో ఏదైనా ఇలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా అనే కోణంలో, లేదంటే అతనికి ఇంకెవరితో అయినా కనెక్షన్స్ ఉన్నాయనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి బుల్లెట్స్ని క్యారీ చేస్తున్నారు, మెషిన్ గన్ బుల్లెట్స్ని అలాగే 9mm బుల్లెట్స్ని ఇన్ని క్యారీ చేస్తున్నారు అంటే దేర్ మస్ట్ బి సమ్ స్ట్రాంగ్ సోర్స్. అది ఇటు మావోయిస్టులకు సంబంధించిన సోర్సా, లేకపోతే ఇంకేదైనా టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి సంబంధించిన సోర్సా, ఇలాంటి అన్ని కోణాల్లో కూడా విచారణ చేసే అవకాశం ఉంటుంది. వాటితో పాటు చాలామంది